వెల్కమ్ టు ఎస్వి ఛానల్. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారులను సెప్టెంబర్ 15 నాటికి ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించేలా హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2.50 లక్షల ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్యూర్ పరిధి మినహాయించి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 2,500 చొప్పున ఇండ్లను నిర్మించి ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది వరకు గుడిసెల్లో నివసిస్తున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. రెండో విడతలో వీరందరికీ మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే రూఫ్ పునర్ప్రారంభం అనే కొత్త పథకం పేరుతో నియోజకవర్గానికి 700 చొప్పున 70,000 ఇండ్లు మంజూరు చేయనున్నారు. తుది జాబితాను కలెక్టర్ పరిశీలించిన తర్వాత సంబంధిత దస్త్రం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వద్దకు వెళ్తుంది. మంత్రి ఆమోదించాక లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ 15 నాటికి పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం 10,400 కోట్లను కేటాయించింది. ఇందులో 1.80 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూపాయలు 5 లక్షల చొప్పున రూపాయలు 9,000 కోట్లను, రూఫ్ ఆధునికీకరణలో భాగంగా 70,000 ఇండ్లకు రూపాయలు 2 లక్షల చొప్పున రూపాయలు 1,400 కోట్లను అందించనుంది. ఎస్వి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం రూపాయలు 5 లక్షలను 4 దశల్లో ఇవ్వనుంది. పునాది దశ దాటిన తర్వాత మొదటి విడత రూపాయలు 1,00,000ను అందిస్తారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో భాగంగా చాలా మంది పేదలు పునాది వరకు ఇండ్లను నిర్మించుకోవడంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు రూపాయలు 1,00,000 రుణం ముందే ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పునాది దశ దాటిన తర్వాత ప్రభుత్వం నుంచి జమ అయ్యే రూపాయలు 1,00,000ను లబ్ధిదారులు మహిళా సంఘానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్వి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.